హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా రుచిగా అయితే ములక్కాయ పప్పు అయితే ఎలా చేయాలో అయితే చూపిపోతున్నానండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ పప్పు రెసిపీ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా అయితే కుక్కర్ గిన్నె తీసేసుకొని దాంట్లో 1 కప్ కందిపప్పు అయితే నేను వేసుకున్నానండి. ఇక్కడ 1 కప్ కందిపప్పుతో నేను మెజర్మెంట్స్ చెప్తున్నానండి. మీరు కనుక ఎక్కువ చేసుకోవాలనుకున్నట్టయితే డబల్ వేసుకోండి మెజర్మెంట్స్ అనేవి. కందిపప్పు అనేది ఇలా అయితే వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను. 1 కప్ కందిపప్పుకి 3 కప్స్ వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయండి. తక్కువ వాటర్ అయితే పోయకండి, ఎందుకంటే గట్టిగా ఉంటే పప్పు అనేది బాగుండదు. కొంచెం మరీ పలచగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా కొంచెం మీడియం గా ఉంటే పప్పు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పు కనుక మీరు ఒక్కసారి చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి, మళ్ళీ మళ్ళీ చేయమని అయితే ఖచ్చితంగా అడుగుతారండి. అంత రుచిగా వచ్చింది పప్పు అనేది. ఇప్పుడైతే పప్పు అనేది నానబెట్టేసుకుందాం. నానిన తర్వాత పప్పు తీసి చూపిస్తే మీకు ఇలా ఉంటుందండి. సో ఇప్పుడు దీంట్లో అయితే కట్ చేసి పెట్టుకుని ఒక ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయల పొడుగా కట్ చేసుకోండి. మీ ఘాటుకు తగ్గట్టు ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి 2 వేసుకోండి. నేనైతే ఒక 6 ఎండుమిర్చి వేసుకున్నాను అండ్ ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఖచ్చితంగా ఎండుమిర్చి అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి. ఎండుమిర్చి వేసుకోవడం వల్ల పప్పు రుచి డబల్ అవుతుంది. ఒక 1/2 స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను. చిన్న స్పూన్తో 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నానండి. ఒక 2 టమాటాలు అయితే వేసుకున్నాను. పెద్దవైతే 2 వేసుకోండి, చిన్నవైతే ఒక 3 వేసుకోండి. పర్ఫెక్ట్ గా సరిపోతుంది పులుపు అనేది. కుక్కర్ పైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. పప్పు పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. పప్పు ఉడికేలోపు ములక్కాయలు కూడా ఉడకబెట్టుకుందామండి. ఇలా డైరెక్ట్ గా పప్పులో ములక్కాయలు ఉడికేదానికన్నా ఇలా విడిగా ఉడకబెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ గా ఉడుకుతుందండి. ములక్కాయ అనేది మరి స్మాష్ అయిపోకుండా. నేనైతే ఇలా మందంగా ఉండే ములక్కాయలు అయితే తీసుకున్నానండి. కొంచెం లావుగా ఉండే ములక్కాయ అయితే పప్పు రుచి బాగుంటుంది. లేతగా ఉండే వాటికన్నా ఎక్కువ వాటర్ కాకుండా చిన్న గ్లాస్ తో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్ తో 1 స్పూన్ ఏమో కారం వేసుకున్నానండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే మనకి ములక్కాయలు కూడా ఉడికిపోతాయండి. ములక్కాయలు ఇక్కడ ఎక్కువ ఉడకబెట్టకండి. మరి ఎక్కువ ఉడకబెడితే మనకి పప్పులో వేసేటప్పుడు ఉడుకు పెడతాం కదా, మళ్ళీ అప్పుడు ఎక్కువ ఉడికిపోతాయి. జస్ట్ ఒక 2-3 పొంగులు రానిస్తే మనకి పర్ఫెక్ట్ గా ములక్కాయలు అనేవి ఉడికిపోతాయండి. ఎప్పుడైనా ములక్కాయలు అనేవి పైన స్కిన్ అంతా ఎక్కువ తీయకూడదండి. జస్ట్ లైట్ గా కొంచెం తీస్తేనే మనకి తినేటప్పుడు బాగుంటుంది ములక్కాయ అనేది పీచ్ తో పాటు. చూడండి మనకి ములక్కాయలు పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది అండ్ పప్పు కూడా ఉడికిపోయిందండి. పప్పు ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూపిస్తాను. వీళ్ళు ఎంతమందికి పప్పు తెలుసో అయితే నా కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి. తెలియని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఎలానో ములక్కాయలు ఎక్కువ వస్తాయి కాబట్టి, సీజనే కాబట్టి ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు చిన్న గోలీ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. ఎక్కువ కాదండి, జస్ట్ చిన్న కొంచెం అంతే. నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి పప్పు అనేది. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు కూడా వేసాం కదండి ముందు, అవి కొంచెం ఉడుకుంటాయి కాబట్టి ఇలా స్మాష్ చేస్తే ఈజీగా పేస్ట్ అయిపోతాయండి. 1 స్పూన్ ఏమో ఇక్కడ కల్లుప్పు వేసుకున్నాను. కారం అయితే ఇంకా అసలు ఎక్కడ యాడ్ చేయకండి, ఎండుమిర్చి ఘాటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న అయితే ములక్కాయలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మిక్స్ చేయకండి, ఈ పప్పుని ఇంకా డైరెక్ట్ గా తాలింపు పెట్టేసుకుందాం. మంచి ఫ్లేవర్ తో మంచి కలర్ తో చాలా యమ్మీగా వచ్చిందండి పప్పు అనేది. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా రెసిపీ అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి వేగుతున్నప్పుడే 1/2 టీ స్పూన్ అంత అయితే మెంతులు వేసుకున్నాను. మెంతులు వేసుకోవడం వల్ల పప్పు అనేది ఎక్కడ చేదు రాదండి, మంచి రుచిగా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మెంతులు చూసారండి అలా చిటపట్లాడిన తర్వాత దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపు అనేది లైట్ గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపులు అనేది కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పడేమో కరేపాకు కూడా వేసేసుకొని, ఇప్పుడు చూడండి కరేపాకు కూడా కొంచెం అలా చిటపట్లాడి కొంచెం వేగింది కదా. ఇప్పుడు దాంట్లో దంచి పెట్టుకున్న ఒక 6-7 అయితే వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి అయితే ఖచ్చితంగా ఎక్కువే వేసుకోండి. పప్పుకి వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి. నేనైతే పైన పొట్టు తీసుకొని వేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే పొట్టుతో కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి వేగుతున్నప్పుడే దాంట్లో 1/2 టీ స్పూన్ అంతే ఇంగువ వేసుకున్నానండి. ఇంగు వేసుకోవడం వల్ల పప్పు రుచి ఎక్కడ మారదండి, ఖచ్చితంగా వేసుకోండి. ఇలా ఇంగు వేసుకోవడం వల్ల మనకి హోటల్స్ లో తింటే పప్పు ఎంత మంచి అరోమా వస్తుందో సేమ్ అదే అరోమాతో మంచి ఫ్లేవర్ తో వస్తుందండి. మీకు గనక ఎక్కువ ఇంగువ నచ్చకపోతే చిటికెడన్నా వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ అంత వేసుకున్నాను. కొంచెం అలా వెల్లుల్లి అండ్ ఇంగువ కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో స్మాష్ చేసుకున్న పప్పు అయితే వేసేసుకొని చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి పప్పు అనేది. ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఖచ్చితంగా 5 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోండి. ఎందుకంటే మనం ములక్కాయలు ఇప్పుడు వేసాం కదండి, ఈ పప్పులో ఆ ములక్కాయలు ఉడకబెట్టుకోవడం వల్ల ములక్కాయలకు కూడా ఈ పప్పు ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది తినేటప్పుడు. అలా అయితే మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఖచ్చితంగా ఒక 5 మినిట్స్ అయినా 10 మినిట్స్ అయినా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే బబుల్స్ గా వచ్చి పప్పు అనేది పర్ఫెక్ట్ గా ఉడికిపోతుందండి. ఇప్పుడు లాస్ట్ లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ ములక్కాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఈ పప్పు రెసిపీ అయితే మీకు కూడా ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.